మీలో ఎంతమందికి పండగ ఇష్టమో, ఇష్టం లేదో చెప్పడం మర్చిపోవద్దు. పండగ చేసుకోవడం నాకు ఎంత ఇష్టమో గానీ, పండగ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉండిద్ది. పైగా ఈరోజు పప్పు వండానా, ఆ పప్పేమో తెగ పొంగిపోయింది. లోపల స్పూన్ వేయాలి కదా, నేనైతే వేయను దానివల్లనే అనుకుంటా. గ్యాస్ అంతా గందరగోళము, వెనకాల అంతా చెత్త చెత్త అయిపోయింది. మామూలుగా క్లీన్ చేసామనుకోండి అస్సలు చేతులు పడిపోతాయి కదా. నేనైతే ఇక్కడ ఒక మ్యాజికల్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఒక స్వైప్తోనే ఎంత బాగా క్లీన్ అయిందో చూసారు కదా. సో నాకైతే మొత్తము ఒక 5 to 10 minutes లోపే క్లీనింగ్ అంత అయిపోయింది. గ్యాస్, చిమ్మి, టైల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. అండ్ గ్యాస్ కింద కూడా చాలా మనం పొంగల్ పెడతాం కదా, కిందంతా పాలు అవన్నీ పొంగిపోతాయి కదా. మామూలుగా అయితే అట్టలు కట్టేసి అంటుకుపోతాయి కదా. దీంతో అయితే జస్ట్ స్ప్రే చేసి 30 seconds వదిలేసి ఊరికే స్వైప్ చేస్తున్నాను అంతే, పెద్దగా కూడా రుద్దట్లేదు. చిమ్మి అయితే నూనె జిడ్డు అసలు పట్టుకుంటేనే చాలా డేస్ అయిపోయింది క్లీన్ చేయక. మామూలు స్క్రబ్బర్తో రుద్దితే స్క్రబ్బర్ అంతా జిడ్డు జిడ్డు అయిపోయిద్ది, కానీ ఇది మాత్రం క్లీన్ అవ్వదు కదా. నేనైతే ఈ స్ప్రే చేసి జస్ట్ క్లీన్ చేశాను అంతే. చూడండి మీరే ఇన్స్టెంట్ రిజల్ట్స్ అయితే చూస్తున్నారు. ఇదేం మాయ కాదు, మంత్రం కాదు. సో ఈ క్లీనర్ ఉంది కాబట్టి నా పండుగ అయిపోయిన తర్వాత ఇల్లు క్లీనింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోయింది. సో పనంతా అయిపోయింది, కానీ సింక్ లాంటివి మాత్రం బోల్డ్ అన్నీ ఉండిపోయినాయి కదా. ఇక గబగబా క్లీన్ చేసేసుకున్నా. మొత్తానికి ఇలా అయితే అయిపోయింది. వెంటనే లింక్ కోసం కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.